ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే ఇండియాలో ముస్లింస్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? శ్రీనగర్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలలో ముస్లింస్ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఇరాన్ లో ఏంటంటే వాళ్ళ లీడర్ చనిపోతే వాళ్ళు అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇండియాలో ముస్లింస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఇండియాలో ముస్లింస్ అందరూ కాదు, ఓన్లీ షియా ముస్లింస్ మాత్రమే ఇండియా బయట ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలు ఖమనైని ఆధ్యాత్మిక మతపరమైన నాయకుడుగా మార్జాగా భావిస్తూ ఖమనై ఇచ్చే ప్రతి మతపరమైన తీర్పులను వాళ్ళు పాటిస్తారు. ముస్లిం మతంలో సున్నీ మరియు షియా అనే రెండు ప్రధాన వర్గాలు ఉంటాయి. సున్నీ ముస్లింస్ అయిన వీళ్ళు సున్నత్ ప్రవక్త సాంప్రదాయాలను అనుసరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 to 90% వరకు సున్నీ ముస్లింసే ఉన్నారు. షియా ముస్లింస్ వీరు ఆలీ ఇబ్న్ అబీ తాలిబ్ ను తమ వారసుడిగా ప్రకటించారని నమ్ముతారు. ఆలీ మరియు ఆయన వంశస్థులు 12 మంది ఇమాంలను తమ ఆధ్యాత్మిక నాయకులుగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ షియా ముస్లింస్ 10 to 15% వరకు ఉన్నారు. షియా ముస్లింస్ కి ఖమనైకి ఉన్న సంబంధం ఏంటంటే ఖమనైని సయ్యద్ అని పిలుస్తారు. అంటే ఆయన మొహమ్మద్ ప్రవక్త కుమార్తె ఫాతిమా వంశానికి చెందినవారని భావిస్తారు. ఆలీ ఖమనై యొక్క పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో కింటూర్ గ్రామానికి చెందినవారు. ఎంత ప్రొటెస్ట్ చేసినా దానికంటూ ఒక లిమిట్ ఉండాలి. రీసెంట్ గా ఒక ముస్లిం మహిళ ఏం చెప్పిందంటే,